హాయ్ హలో అందరు ఎట్లున్నారు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అంటే సండే రోజు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు మాకైతే లంచ్ అయితే అరేంజ్ చేశారు. ఆ లంచ్ వచ్చేసి కూకట్పల్లిలో ఉన్న వైష్ణవి గ్రాండ్ హోటల్లో అయితే అరేంజ్ చేశారు. సో ఇంకా నేను పెద్దోడు చిన్నోడు మా హస్బెండ్ అందరం అయితే వెళ్ళాము. ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటంటే మా పెద్దోడు బర్త్డే అనమాట. ఇంకా మేము అంతకంటే ముందే మా పెద్దోడు బర్త్డే రోజు ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళాలని చెప్పి అయితే అనుకున్నాము. ఇక మేము అనుకున్నాం కదా అనేసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అయితే మాకు లక్కీగా ఆ రోజు అయితే మాకు లంచ్ అయితే అరేంజ్ చేశారనమాట. సో ఇంకా మేము బయటకు వెళ్ళడం అయితే తప్పింది. ఇక అక్కడ హోటల్ ఎంట్రన్స్ అయితే మన బుద్ధుడి విగ్రహం అయితే ఉంది. అంత పీస్ఫుల్గా ఉన్న విగ్రహం పక్కన మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సో ఫొటోస్ వీడియోస్ తీసుకోగానే ఇంకా పైకి అయితే వెళ్ళాము. వీళ్ళ బ్యాంక్ వల్ల ఈవెంట్ అయితే 5th ఫ్లోర్లో జరుగుతుంది. సో అక్కడికైతే వెళ్ళిపోయాము. మేము వెళ్ళే లోపే కొంచెం మ్యాజిక్ షో ఉండనంటే అది అయిపోయింది. ఇంకా మేము వెళ్ళేసరికి పిల్లలు కొన్ని గేమ్స్ అయితే పెడుతున్నారు మ్యూజిషియన్ వాళ్ళు. ఇంకా మా పిల్లలు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయండి అంటే అయితే అస్సలు వెళ్ళలే అనమాట. మా వాళ్ళ కొంచెం మొహమాటం ఎక్కువ. సో చాలా బాగా అనిపించి పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఇంక ఇక్కడ ఏంటంటే మనకు క్యాండీ ఉంటుంది, క్యాండీ, పాప్కార్న్, మళ్ళీ మెహందీ, నెయిల్ ఆర్ట్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారనమాట. నేను నెయిల్స్ కానీ మెహందీ కానీ పెట్టించుకోలేదు. నాకు నెయిల్స్ ఉండవు. సో ఇంకా నెయిల్ పాలిష్ పెట్టుకున్న వేస్ట్ అని చెప్పి అయితే పెట్టించుకోలేదు. ఇంకా మెహందీ వేసుకుందామంటే అక్కడ చాలామంది ఉన్నారు కదా, సో ఇంకా ఎందుకులే అన్నట్టు వేసుకోలేదు. ఇంకా ఈవెంట్ అయితే అలా జరుగుతుంది. ఈవెంట్లో అయితే మనకి ఇక్కడ ఇది కూడా ఒక ప్రొవైడ్ చేశారు. ఇట్లా 90 degreesలో ఇట్లా వీడియో తిరుగుతుంది కదా, సో అదనమాట. ఇంకా ఇది మనం వీడియోస్ ఫొటోస్ అంటే ఆగుతామా, అస్సలు ఆగమన్నమాట. సో ఇవైతే తీసుకున్నాను. ఫస్ట్ మనం సింగిల్గా వీడియో తీసుకున్న తర్వాత నెక్స్ట్ మా హస్బెండ్ తోడు అయితే తీసుకున్నాను. ఇంక ఇలా వీడియో తీసుకోవడం అయిపోగానే వెళ్ళి లంచ్ అయితే చేసాము. లంచ్ చేసే దగ్గర వీడియో తీయనీకైతే నాకు కుదరలేదు, సో వీడియో తీయలేదు. లంచ్లో కూడా చాలా వెరైటీస్ ఉండే అనమాట. నేనైతే నాకు అన్ని వెరైటీస్ ఉంటే అయితే ఏం తినబుద్ధి కాదు. ఓన్లీ ఎక్కువ పన్నీర్ కర్రీ, బటర్ నాన్ అయితే తిన్నాను. సో తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత ఈరోజు పెద్దోడు బర్త్డే అని చెప్పాను కదా, సో వాడికైతే కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాము. వాడి కేక్ కటింగ్కి వాళ్ళ ఫ్రెండ్స్, పక్కన అన్నయ్య వాళ్ళు అందరైతే వచ్చారు. ఇక ఇదన్నమాట ఈరోజు మన మినీ వ్లాగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.